ధమాకాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. అప్పట్నుంచి స్టార్ ఛాన్సులతో అదరగొట్టేస్తున్న అమ్మడు ప్రతి సినిమాతో తనను అభిమానిస్తున్న ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. హీరోయిన్గా నటించడం అందరూ చేస్తారు, కానీ హీరోలతో ఈక్వల్గా డ్యాన్స్ చేసే కథానాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో శ్రీలీల పేరు బాగా వినిపిస్తోంది. స్టార్ ఛాన్సులు వచ్చాయి, కానీ వాటి ఫలితాల వల్ల శ్రీలీల కాస్త వెనుకపడింది. గుంటూరు కారం తర్వాత పెద్దగా అవకాశాలు అందుకొని శ్రీలీల నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తోంది. ప్రస్తుతం అమ్మడు మాస్ మహారాజ్ రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తోంది. ఈ సినిమాతో మరోసారి ధమాకాని మించిన హిట్ అందుకోవాలని చూస్తోంది అమ్మడు. ఇక నెక్స్ట్ బాలీవుడ్లో కూడా అక్కడ యువ హీరో కార్తిక్ ఆర్యన్తో సినిమా చేస్తోంది అమ్మడు. ఆ సినిమా టీజర్తోనే బీటౌన్ ఆడియన్స్కి దగ్గరైంది శ్రీలీల. ఆషికీ ఫ్రాంచైజీతో భాగంగా ఆషికీ 3గా వస్తున్న ఈ సినిమా మీద శ్రీలీల కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ సినిమాతో శ్రీలీల తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. తన యాక్టింగ్ టాలెంట్తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల నెక్స్ట్ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. తెలుగు, హిందీలోనే కాదు, తమిళ్లో కూడా శ్రీలీల శివకార్తికేయన్తో పరాశక్తి సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా మీద కూడా ఆడియన్స్లో మంచి బజ్ ఉంది. తప్పకుండా రాబోతున్న ఈ సినిమాలు శ్రీలీలకు మంచి క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి. టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్గా శ్రీలీల ఇప్పటికే టాప్ లీడ్లో ఉండగా, ఇక నెక్స్ట్ సినిమాలు కూడా ఆమెకు హిట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే తప్పకుండా మళ్ళీ శ్రీలీల తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 ఫ్లాపులు పడితే వెనక్కి తగ్గే టైపు తను కాదని ఇప్పటికే ప్రూవ్ చేసిన శ్రీలీల రాబోతున్న సినిమాలకు ఆమెకు అంత మంచిగా కలిసి రావాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.